నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ కిచెన్. నేను మీ మధుపావని. ఈరోజు మై మామ్స్ కిచెన్ గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీన్ని నిమ్మకాయ కారం అలాగే పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వంకాయ బజ్జీ చేసుకోవడానికి ముందుగా ఇలా వంకాయల్ని వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని వంకాయల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం ద్వారా వంకాయలు నల్లబడవు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టిన తర్వాత డీప్ ఫ్రైస్ అయిపోయేంత ఆయిల్ వేసుకొని వంకాయల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మాత్రమే వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే చింతపండు, నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని, 2 స్పూన్స్ నువ్వుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ మసాలాని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలలో స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలలో మసాలాని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి మసాలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండిని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా పిండిని మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ అలాగే 1/2 స్పూన్ అంతా పెరుగును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేయడం ద్వారా మనకు పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఎక్కువగా వేయకూడదు, ఓన్లీ 1/2 స్పూన్ అంతా పెరుగు మాత్రమే వేయాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టిన తర్వాత డీప్ ఫ్రైస్ అయిపోయేంత ఆయిల్ వేసుకొని పెట్టుకున్న వంకాయల్ని పిండిలో ముంచి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో వంకాయ బజ్జీని ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇలా అన్ని బజ్జీని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ కారం అలాగే 2 నిమ్మకాయలని రసం తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
వంకాయ బజ్జీలని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యగా కట్ చేసుకొని దాంట్లో కలిపెట్టుకున్న నిమ్మరసం కారాన్ని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీరని ఇలా బజ్జీలపై వేసుకోవాలి. దానిపై పెరుగును వేసుకోవాలి. పెరుగు ఆప్షనల్ అండి, లేదా స్కిప్ చేయొచ్చు. కానీ నిమ్మరసం కారాన్ని మాత్రం స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.